చిన్నప్పుడు నేను విన్న కథలు సినిమాగా తెరపైకి వస్తాయని అస్సలు అనుకోలేదు. ఆ కథని కాంతారా సినిమాలో చూసిన తర్వాత నాకు మాటలు రాలేదు అన్నారు అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్. ఆయన ముఖ్య అతిథిగా ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని కాంతారా చాప్టర్ 1 విడుదలకి ముందస్తు వేడుక అయితే జరిగింది. రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించిన చిత్రం ఇది. ఇక హంబులే ఫిలిమ్స్ అయితే నిర్మించింది. కాంతారాకి ముందు భాగం కథతో రూపొందిన ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది. మరి ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకని ఉద్దేశించి ఎన్టీఆర్ మాట్లాడుతూ, నాకు 3-4 ఏళ్లు ఉన్నప్పుడు మా అమ్మమ్మ నన్ను కూర్చోబెట్టి కుందాపుర దగ్గరే మా ఊరు అని, మేము ఇలాంటి కథలు వింటూ పెరిగామంటూ వాటిని నాకు చెప్పేది. ఎంతో ఆసక్తికరమైన ఈ కథలు విన్నాక నిజమేనా, ఇలా జరుగుంటుందా అని అనిపించేది. నేను విన్న ఆ కథల్ని ఒక దర్శకుడు సినిమాగా తీస్తాడని ఏ రోజు అనుకోలేదు. ఇక ఆ చిత్రాలు తీసిన దర్శకుడు రిషబ్ శెట్టి, అరుదైన దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి. ఇక ఆయన 24 విభాగాల్ని ప్రభావితం చేశాడు. ఆయన దర్శకుడు కాకపోతే ఈ చిత్రాన్ని ఈ స్థాయిలో తీయగలిగేవారా అని అనిపిస్తోంది. ఇక ఉడిపి కృష్ణుడి గురించి సందర్శించాలనేది మా అమ్మ కోరిక. పనులన్నీ మానుకుని రిషబ్, ఆయన భార్య ప్రగతి మాతో వచ్చి దేవాలయాలకు తీసుకెళ్లి దర్శన భాగ్యం కల్పించారు. ఇక ఆ సందర్భంగానే కాంతారా చాప్టర్ 1 కోసం రిషబ్ ఎంత కష్టపడుతున్నారో చూసే అవకాశం అయితే దొరికింది. మరి ఇలాంటి సినిమా తీయడం సులభం కాదు. ఒక గుడికి తీసుకెళ్లారు, ఆ గుడికి వెళ్ళడానికి మార్గం లేదు, కానీ మార్గం వేసుకుని అక్కడ సెట్ వేసుకుని మరీ చిత్రాన్ని తీశారు. ఇక రిషబ్ లేకపోతే తన బృందం అంతటా కథని నమ్మకపోతే ఎవ్వరు ఈ సినిమా చేయలేరు. భాషలతో సంబంధం లేకుండా ఈ సినిమా ఆదరణ పొందాలని కోరుకుంటున్నాను అని అన్నారు. మరి రిషబ్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ నాకు స్నేహితుడు, ఒక సోదరుడు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక సోదరుడితో ఉన్నట్టే అనిపిస్తుంది. ఇక ఆయన ఈ వేడుకకి రావడం ఆనందంగా ఉంది. కాంతారా చాప్టర్ 1 కి సహకారం అందించమని నేను చెప్పను, ఇక తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని నాకు తెలుసు. ఇక కథానాయిక రుక్మిణి వసంత్ మాట్లాడుతూ, ఈ వేడుకకు వచ్చినందుకు ఎన్టీఆర్ గారికి కృతజ్ఞతలు. ఇక తన సొంత సినిమాలా భావించి తొలి రోజు నుంచి మా బృందాన్ని ప్రోత్సహిస్తున్నారు. నేను ఏ భాషలో సినిమా చేసినా అభిమానం చూపిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇందులో అవకాశం ఇచ్చిన రిషబ్ శెట్టికి, హంబులే ఫిలిం సంస్థకి కృతజ్ఞతలు. ఇక థియేటర్లలో ఈ సినిమాని చూసి అందరూ ఆస్వాదించాలని కోరారు. ఇక నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ, ఈ సినిమా చూసిన 3-4 అద్భుతంగా ఉందని చెప్పారు. వాళ్ళు చెప్పింది నిజం కావాలని కోరుకుంటున్నా. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా గొప్ప ఆదరణ పొందుతుందని నమ్ముతున్నా. ఇక రుక్మిణి వసంత్, మా సినిమాలో ఎన్టీఆర్ సరసన నటిస్తున్నారు. ఇక అద్భుతమైన నటి, 5 ఏళ్లలో గొప్ప సినిమాలు తీసి ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది హంబులే సంస్థ. భవిష్యత్తులో ఆ సంస్థ నుంచి వచ్చే సినిమాలు అద్భుతంగా ఉండబోతున్నాయి. ఇక ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కలయికలో మేం చేస్తున్న సినిమా కొత్త షెడ్యూల్ కి వచ్చే నెలలో మొదలు పెడతాం. ఇక మేం ప్రామిస్ చేసినట్లుగా అనుకున్న సమయానికే సినిమాని తీసుకొస్తాం. అది వేరే స్థాయిలో ఉంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో చలవే గౌడ, ప్రగతి శెట్టి, ప్రొడక్షన్ డిజైనర్ బంగ్లాన్, గీతా రచయిత రాంబాబు గోసాల, మైత్రి శశిధర్ రెడ్డి పాల్గొన్నారు.